జేఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో తిరుపతి నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటారు. ఐఐటి రూర్కీ విడుదల చేసిన ఫలితాల్లో ఎంఆర్పల్లి నారాయణ ఐఐటి అకాడమీకి చెందిన వెల్దుతి హర్షిత్ 360 మార్కులకు 308 మార్కులు సాధించి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 15వ ర్యాంకుతో పాటు ఆంధ్రప్రదేశ్లో చదివిన విద్యార్థుల్లో టాపర్గా నిలిచాడు. జేఈ అడ్వాన్స్డ్ 2026 ఐఐటి రూర్కీ విడుదల చేసిన ఫలితాల్లో తిరుపతి ఎంఆర్పల్లి నారాయణ ఐఐటి అకాడమీకి చెందిన హర్షిత్ 360 మార్కులకు 308 మార్కులు సాధించి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 15వ ర్యాంకుతో పాటు ఆంధ్రప్రదేశ్లో చదివిన విద్యార్థుల్లో టాపర్గా నిలిచారు. అలాగే అన్వి వసంత్ 198వ ర్యాంక్, మహిత్ 238వ ర్యాంక్, ప్రవీణ్ 296వ ర్యాంక్, చక్రశ్రీకర్ 917వ ర్యాంక్ సాధించి సంస్థకు గౌరవం తీసుకొచ్చారని డీజీఎం కొండలరావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో టాప్ 20లో ఒకరు, టాప్ 300లో 4, టాప్ 1000లో 5, టాప్ 5000లో 9 మంది, టాప్ 10,000లో 21 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు ఐఐటి, నిట్, ట్రిపుల్ఐటీలో సీట్లు పొందనున్నారని వెల్లడించారు. విద్యార్థులను కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, అధ్యాపకులు ఫణీంద్ర చౌదరి, విజయ్ కుమార్, వెంకట్ కిరణ్, చిట్టిబాబు, దుర్గాప్రసాద్, డీన్లు వేణుగోపాలరావు, చక్రవర్తి, సురేష్, ఏజీఎం గోపీచంద్, ప్రిన్సిపల్ సుధాకర్ అభినందించారు. నవ్వడం లేదు సార్. నేడు ప్రకటించిన ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్లో తిరుపతి నారాయణ నుంచి హర్షిత్ అనేటువంటి విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 15th ర్యాంక్ సాధించడం మా అందరికీ గర్వకారణం. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 15th ర్యాంక్తో పాటు మొదటి 300 లోపు 4 ర్యాంకులు, అన్వి 198వ ర్యాంకు, మహిత్ 238 ర్యాంక్, ప్రవీణ్ 296, చక్రశ్రీకర్ 917, వీళ్ళందరూ 1000 లోపు 5 ర్యాంకులు వచ్చాయి. అదేవిధంగానే 10,000 లోపు 21 మంది కంటే ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకి 10,000 లోపు ర్యాంక్ వచ్చింది. సార్, ఇవన్నీ కూడా మేము ఓపెన్ కేటగిరీ ర్యాంకులే ప్రకటిస్తున్నాం, ఓపెన్ కేటగిరీ ర్యాంకులే చెప్తున్నాం. ఇక దీంతో పాటుగా దాదాపు 100 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టుగా ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇదే గతంలో వచ్చినటువంటి మెయిన్స్లో వచ్చినటువంటి మంచి రిజల్ట్స్కి కంటిన్యూషన్గానే ఇప్పుడు అడ్వాన్స్డ్లో కూడా మరొకసారి తిరుపతి నారాయణ సంస్థ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. సో వీటికి మేము అధ్యాపకులందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాం. వాళ్ళు ఇంకా మంచి ఫ్యూచర్లో మంచి కాలేజీల్లో చేరి మంచి హైట్స్కి వెళ్ళాలని చెప్పి, సొసైటీలో మంచి లీడర్స్గా తయారవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి సంస్థ తరఫున మా అధ్యాపకులందరి తరఫున కూడా వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో అద్భుత ఫలితాలు సాధించిన మా నారాయణ విద్యార్థులందరికీ, తిరుపతి క్యాంపస్లో చదివిన మా వీళ్ళందరూ అద్భుత ఫలితాలు సాధించారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మంచి హైట్స్కి రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ బెస్ట్ విషెస్ని తెలుపుతున్నాను. నారాయణ తిరుపతి నుంచి ఈ అద్భుతమైన విజయాలు సాధించిన పిల్లలందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. మీ పేరెంట్స్ని అలాగే టీచర్స్ని అందరికీ చాలా గర్వకారణం అయ్యారు. సో all the best for the future also. So first of all, congratulations to all students. They achieve great achievement actually. So ఇక్కడ మాకు 15th ర్యాంక్ వచ్చింది సార్. 15th ర్యాంక్ అనేది తిరుపతి, ఐ థింక్ సో, తిరుపతిలో ఇది ఒక హిస్టరీ. ఒకప్పుడు 32 వచ్చింది, ఇప్పుడు 32 కాస్త ఇప్పుడు 15 అయింది. 34 వచ్చింది, 34 కాస్త ఇప్పుడు 15 అయ్యింది. సో 15 అంటే అది అంత చిన్న విషయం అయితే కాదు సార్, అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్గా. సో కాబట్టి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ, అండ్ దే అచీవ్ గ్రేట్ హైట్స్ ఇన్ ఫ్యూచర్. సో ఆల్ ది బెస్ట్. మరొక విషయం, ర్యాంక్ అనేది ఏపీలో టాప్ అండి, అన్ని కాలేజీలతో కంపేర్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్.
తిరుపతి హిస్టరీలో, ఎందుకంటే నాకు తిరుపతి హిస్టరీ దాదాపు 25 ఇయర్స్గా నుంచి తిరుపతిలో ఉండేవాడిని, నాకు తెలుసు. తిరుపతి హిస్టరీలో ఇది బెస్ట్ ర్యాంక్, ఐఐటి అడ్వాన్స్లో బెస్ట్ ర్యాంక్. ఇది హిస్టరీ ఫర్ తిరుపతికి హిస్టరీ. మెయిన్స్లో వచ్చింది కానీ బట్ అడ్వాన్స్లో మాత్రం ఇది హిస్టరీ, తిరుపతికి హిస్టరీ. ఈ తిరుపతిలో చదువుకున్న విద్యార్థులందరికీ ఇది స్ఫూర్తిదాయకంగా మేము ఫీల్ అవుతున్నాం. ఇక్కడ చదివే విద్యార్థులందరూ కూడా ఈ స్ఫూర్తిని అలాగే కొనసాగించాలని, సో ఇంకా మంచి మంచి రిజల్ట్స్ ఫ్యూచర్లో సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరుపతి నారాయణ విద్యా సంస్థలు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే, ఆల్ ఇండియాలోనే ఒక గుర్తింపు తగినటువంటి ఇది ఒక సంస్థ. ఎందుకంటే కంటిన్యూషన్గా గత 7-8 సంవత్సరాల నుంచి బిలో 100 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తుండ్రు. ఇక్కడ ఈ సంవత్సరం వచ్చిన 15th ర్యాంక్ అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం యాక్చువల్గా ఇది ఓపెన్ కేటగిరీ ర్యాంక్. ఎందుకంటే మా నారాయణ విద్యా సంస్థల్లో ఎప్పుడు కానీ ఓపెన్ కేటగిరీ ర్యాంక్సే చెప్తుండ్రు, కానీ అది కాకుండా వేరే కోణంలో ఆలోచిస్తే అవి అన్నీ కూడా సింగిల్ డిజిట్ ర్యాంక్స్. వాస్తవానికి అవి ఎప్పుడు కూడా మా మేనేజ్మెంట్ ఇంతవరకు ఒక 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా అది బయటికి డిస్క్లోజ్ చేయట్లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఇది గ్రేట్ అచీవ్మెంట్. మొత్తం కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఏ విద్యా సంస్థకు సాధ్యం కానటువంటిది మన తిరుపతి విద్యా సంస్థకు సాధ్యమైంది. ద స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ బాగా హార్డ్ వర్క్ చేసి అండ్ ఈ అత్యున్నతమైనటువంటి రిజల్ట్కి కారకులయ్యారు. వీళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జాతీయ స్థాయిలో జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద టాపర్ తిరుపతి నుంచి వచ్చింది. మొన్న జేఈ మెయిన్ 2026లోను 100% మన తిరుపతి నుంచి వచ్చింది. ఆల్ ఇండియాలో 12 మెంబర్స్కి వస్తే మన తిరుపతి నుంచి ఒక స్టూడెంట్కి వచ్చింది. అట్ ద సేమ్ టైం అప్పుడు ఏపీ ఫస్ట్ మనమే ప్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాన్స్ రిజల్ట్స్లో కానీ ఏపీ ఫస్ట్ మనమే ప్రొడ్యూస్ చేసాం. ఆల్ ఇండియాలో 15th ప్లేస్. సో మనము కంపారిజన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే విజయవాడతోనో వైజాగ్తోనో నెల్లూరుతోనో ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి డిస్టిక్ ఫస్ట్ చూసే రిజల్ట్స్ తిరుపతి. ఎందుకంటే ప్రతి డిస్టిక్ అంటే ది బెస్ట్ రిజల్ట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఈరోజు 300 లోపల 4 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశాం సార్. ఈ 4 మెంబర్స్ మన డిస్టిక్ స్టూడెంట్సే. మన డిస్టిక్లో మన దగ్గర చదివినటువంటి స్టూడెంట్సే. మనం ఏ విజయవాడతోనో వైజాగ్తోనో హైదరాబాద్తో కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో 100 లోపల ఒక 6 ర్యాంకులు వచ్చాయనుకోండి. 6లో 3 మాత్రమే హైదరాబాద్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్. మిగతా 3 తిరుపతి నుంచి వెళ్ళిన స్టూడెంట్, లేదా అనంతపూర్ నుంచి వెళ్ళినవాడు, కదిర్ నుంచి వెళ్ళినవాడు, ఎవరో ఒక డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. బట్ మన దగ్గర మనకు వేరే డిస్టిక్ నుంచి మైగ్రేట్ అయ్యారు. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ని మన అధ్యాపకులు 100% వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలో ప్రతి అనునిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ది బెస్ట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేశారండి. మనకు తిరుపతికి ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ 5 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం కానీ ఆల్మోస్ట్ బిఫోర్ ఇయర్ 1 or 2 సెలక్షన్స్ ఇచ్చాం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కానీ మోర్ దెన్ 100 ఐఐటీస్ ఎన్ఐటీస్లో మన తిరుపతి బ్రాంచ్ నుంచి వెళ్తున్నారు. ఇది చిన్న అచీవ్మెంట్ కాదు. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనది చాలా చిన్న డిస్టిక్. ఈ డిస్టిక్ నుంచి ఇండియా మొత్తానికి కాంపిటేటర్ అయ్యాం మనం తిరుపతి. ఈరోజు ఇండియా మొత్తానికి కాంపిటేటర్ అయ్యాం. సో ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే మన ఇన్స్టిట్యూట్లో నుంచి ఎంత బెస్ట్ రిజల్ట్స్ ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం. ఏ ఒక్క స్టూడెంటో 2, 3, 4 కాదు, 1 or 2 సెలక్షన్స్ ఓన్లీ ఫ్రమ్ తిరుపతి. ఈ ఇయర్ కానీ మోర్ దెన్ 100 సెలక్షన్స్ మనం ఇవ్వబోతున్నాం. సో కాబట్టి ఈ అచీవ్మెంట్లో అందరి యొక్క పార్టిసిపేషన్ ఉండాలి. అందరూ కోఆపరేట్ చేస్తేనే ఇంత అచీవ్మెంట్ మన తిరుపతి నుంచి ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి దీనికి మీ అందరి సహకారంగానే పూర్తిగా ఉండాలని ఆశిస్తున్నాను. మా పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్, బ్రైట్ ఫ్యూచర్కి నా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఐఐటి ఎగ్జామ్స్లో జేఈ అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 15వ ర్యాంకు మన రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థి హర్షిత్ అచీవ్ చేయటం అనేటువంటిది మనకి అందరికి కూడా చాలా గర్వకారణం. అదేవిధంగా
ఇందాక చెప్పినట్టుగా 1000Bలో ప్రతి సంవత్సరం 5కు తగ్గకుండా మనం ఓపెన్ కేటగిరీలో ర్యాంకులు ఇస్తున్నాం. ఈసారి 500Bలో 4 ఉన్నాయి, 1000Bలో 5 ఉన్నాయి. సో అదేవిధంగా 10,000Bలో 21 ర్యాంక్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటీల్లో మంచి సీట్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు తిరుపతి నారాయణలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. దీనికి పటిష్టమైనటువంటి విద్యా ప్రణాళిక, మా అధ్యాపకుల సహకారం, మేనేజ్మెంట్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈ పిల్లలు మా దగ్గర వర్క్ చేయటం, మేము మా దగ్గర ఉన్న టీచర్స్ తోటి ఈ రిజల్ట్స్ సాధించడం అనేది నారాయణ గొప్పతనం. థ్యాంక్ యూ అనండి. మొత్తం నా పేరు మహిత్. నాకు మెయిన్స్లో 100% వచ్చింది. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ర్యాంక్ 21, అడ్వాన్స్లో ఓపెన్ కేటగిరీ ర్యాంక్ 238 వచ్చింది. ఈ రిజల్ట్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. నారాయణ తిరుపతి వాళ్ళు అయితే మేజర్ రోల్ ప్లే చేశారు ఈ ర్యాంక్ రావడంలో. స్టార్టింగ్లో నేను ఏమీ తెలియకుండా కాలేజ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక వీళ్ళు ఇంప్రూవ్ చేసి నేను ఈ పొజిషన్లో ఉండేలాగా చేశారు. మేజర్ రోల్ సార్ వాళ్ళదే. నేను ఎప్పుడు తక్కువ మార్క్స్ వచ్చినా ఏమీ అనకుండా బెటర్గా ఇంప్రూవ్ అయ్యేకి హెల్ప్ చేశారు టీచర్స్, మా పేరెంట్స్ అందరూ. డౌట్స్ ఏదున్నా ఎప్పుడు అడిగినా రెడీగా ఉంటారు చెప్పేకి.